తెలంగాణలోని ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎన్నికల కసరత్తు మొదలుపెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ దానిని లోక్సభ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని చూస్తుంది. ఇందులో భాగంగా అభ్యర్థులపై ఫోకస్ చేసింది. లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఓ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అభ్యర్థుల జాబితా చూస్తే ఆదిలాబాద్లో ఈసారి సత్తా చాటాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో బలమైన అభ్యర్థిని బరిలో దించుతుంది. నరేష్ జాదవ్కి ఇక్కడ ఛాన్స్ దక్కవచ్చు. ఇక పెద్దపల్లిలో కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ చేస్తుంది. వివేక్ కాంగ్రెస్లోకి రావడంతో ఆ పార్టీ బలం పెరిగింది. అలాగే ఆ పార్టీ అభ్యర్థిగా వివేక్ కుటుంబ సభ్యులు పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ గడ్డం సోదరుల్లో ఎవరికైనా మంత్రి పదవి దక్కితే మరో కొత్త అభ్యర్థికి ఛాన్స్ దక్కవచ్చు. ఇక గత ఎన్నికల్లో బీజేపీకి అనూహ్యంగా గెలిచిన నిజామాబాద్లో మాజీ ఎంపీ మధు యాష్కి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక కరీంనగర్ విషయానికి వస్తే విద్యార్థి నేత బాల్మూరు వెంకట్ పేరు వినిపిస్తుండగా మరో బలమైన నేత పోటీలో ఉండొచ్చని ప్రచారం సాగుతుంది. ఈసారి ఆసక్తికర పోరు ఖాయమని భావిస్తున్న మెదక్లో విజయశాంతి, జగ్గారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే జహీరాబాద్లోనూ అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ వచ్చింది. మాజీ ఎంపీ సురేష్ షెట్కర్కి ఛాన్స్ దక్కవచ్చు. ఇక కీలకమైన వరంగల్ నుంచి ఈసారి అభ్యర్థుల ఎంపికలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, అద్దంకి దయాకర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా కొత్త అభ్యర్థి పేరు తెరపైకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక మహబూబాబాద్ విషయానికి వస్తే గత 2 ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ విజయం సాధించింది. అసెంబ్లీ ఫలితాల సరళి ప్రకారం ఈసారి తమ గెలుపు ఖాయమని కాంగ్రెస్ ధీమాగా ఉంది. దీనితో ఇక్కడ కాంగ్రెస్లో పోటీ కూడా ఎక్కువగా ఉంది. ఇక్కడ నుంచి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్తో పాటు ఆల్ ఇండియా కాంగ్రెస్ ట్రైబల్ సెల్ జనరల్ సెక్రటరీ బెల్లయ్య నాయక్ పేరు వినిపిస్తుంది. మల్కజ్గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు, మధు యాష్కి పేర్లు వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్తో పాటు అజారుద్దీన్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక ఎంఐఎం కంచుకోట హైదరాబాద్లో ఫిరోజ్ ఖాన్ లేక అజారుద్దీన్ని పోటీ చేయించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక కీలకమైన చేవెళ్లలో కాంగ్రెస్ నుంచి ఓ ఎన్ఆర్ఐ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు పట్నం మహేందర్ రెడ్డి, పల్లొట్ల కార్తిక్ రెడ్డిలు సైతం హస్తంగూటికి చేరిపోయే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే మహబూబ్ నగర్లో చల్లా వంశీచంద్ రెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉంది. నాగూర్ కర్నూల్లో మల్లు రవి పోటీ చేసే ఛాన్స్ ఉంది. అయితే సంపత్ కుమార్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక నల్గొండలో జానారెడ్డి, పటేల్ రమేష్ రెడ్డిలలో ఒకరు పోటీ చేయొచ్చు. అయితే ఆ పార్టీ అగ్రనేత సోనియాను తెలంగాణలో బరిలో నిలపాలని కాంగ్రెస్ చూస్తుంది. ఈ నేపథ్యంలో నల్లగొండ బరిలో సోనియా గాంధీ పోటీ చేసే ఛాన్సులు అయితే ఉన్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక భువనగిరిలో పటేల్ రమేష్ రెడ్డి, చామల కిరణ్ రెడ్డిలలో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చు. అలాగే కోమటిరెడ్డి లక్ష్మి పేరు కూడా వినిపిస్తుంది. ఇక చివరిగా ఖమ్మం విషయానికి వస్తే రేణుకా చౌదరితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. మొత్తంగా గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తుంది. షెడ్యూల్ నాటికి పరిస్థితులను బట్టి జాబితాలో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.